ఏ రిలేషన్ లో చూసుకున్నా ఒక అబ్బాయి జెన్యూన్ ఉంటే అమ్మాయి మోసం చేస్తుంది, అమ్మాయి జెన్యూన్ ఉంటే అబ్బాయి మోసం చేస్తాడు. అమ్మాయిల కన్నా కూడా అబ్బాయిలు ఎక్కువ మోసపోతున్నారు. వీళ్ళు ఏంటంటే లవ్ అంటే మనీ, ఫిజికల్ సాటిస్ఫాక్షన్స్, అంతే. ఈ రెండు ఆ పర్సన్ దగ్గర లేకపోయినప్పుడు సో వీటి వల్ల ఏంటి అని అంటే అతిగా కనెక్ట్ అయిపోతున్నారు. ఎక్కువగా ఎమోషనల్ రిలేషన్షిప్స్ కి కనెక్ట్ అయ్యే వాళ్ళు అబ్బాయిలు ఫస్ట్, అండ్ సెకండ్ వచ్చేసి వీటికి వీళ్ళు అట్రాక్ట్ అండ్ ఎడిక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఎప్పుడైనా కూడా సెల్ఫ్ లవ్ ఈజ్ ద బెస్ట్. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు లైఫ్ కోచ్ అను చౌదరి గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్ రా, మీరు బాగున్నారా? బాగున్నా అండి. మ్యామ్, రీసెంట్ డేస్ లో అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఈక్వలే, కానీ అమ్మాయిల్లో చాలా మంది వీక్ గా ఉంటారు, ఎమోషనల్ గా ఓవర్ థింక్ చేస్తూ ఉంటారు. సో అలాంటి అమ్మాయిలకి మీరు ఇచ్చే సజెషన్స్ కానీ సూచనలు కానీ ఏమైనా ఉన్నాయా? యా, డెఫినెట్లీ చాలా ఉన్నాయమ్మా. ఫస్ట్ అసలు ఎక్కువగా హైలీ ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అమ్మాయిలలో, సో వీళ్ళు ఎక్కువగా ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడం, ఎక్కువగా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం, సో ఇలాంటివి అనేది ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు. అలా కాకుండా తక్కువ చదువుతోటి లోకం గురించి ఎక్కువగా తెలియని అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నారు. అండ్ వీళ్ళకి లైక్ ఈ ఎమోషనల్ రిలేషన్షిప్స్, ఈ లవ్లు, పువ్వులు ఇవేమి తెలియకుండా ఒక బ్యాలెన్సింగ్ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. ఒక ప్రొఫెషనల్ గా ఉండి మంచి ఎడ్యుకేషన్ అనేది బాగా చదువుకొని మంచి జాబ్, మంచి శాలరీ, సెటిల్ అయిన అమ్మాయిలు వాళ్ళు కొంచెం లైఫ్ లో ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు. సో అన్ని తెలిసిన వాళ్ళే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, తెలియని వాళ్ళే స్ట్రాంగ్ గా ఉంటున్నారు. కరెక్ట్. అంటే ఏమి అన్ని తెలిసిన అమ్మ అమావాస్య నాడు, ఏమి తెలియని అమ్మ కాసినాడు అని చెప్పి ఒక సామెత అలానే నడుస్తుంది ఇప్పుడు ట్రెండ్ అంతా కూడా. సో మీరు వాళ్ళకి ఏ సజెషన్స్ ఇద్దాం అనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఎమోషనల్ రిలేషన్షిప్స్ ని కంట్రోల్ చేసుకోమని చెప్తాను. అండ్ వాటితో పాటు అసలు ఈ ఎమోషనల్ గా ఎందుకు కనెక్ట్ అవుతారు అని మనం మాట్లాడుకుంటే, లైక్ అది ఏ ఆడపిల్లైనా కూడా లైక్ ఇంట్లో పేరెంట్స్ దగ్గర ఎక్కువగా ప్రేమ దొరకని టైంలో, లేదు అనంటే ఫస్ట్ మ్యారేజ్ లో హస్బెండ్ దగ్గర హెరాస్మెంట్ ఎక్కువ అయిపోయి, అండ్ లేదు అనంటే అతను చనిపోయినా హస్బెండ్ దగ్గర ఎక్కువగా ప్రేమ, లైక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని ఉంటాయి, బట్ ప్రేమ అనేది ఎక్స్ప్రెస్ చేయరు వాళ్ళు. సో అటువంటి టైంలో వీళ్ళు ఏంటంటే అదర్ పర్సన్స్ తో లైక్ ఎవరైనా దారి పోయే వాళ్ళు కానీ ఎవరైనా కూడా కొంచెం ప్రేమగా పక్కన పర్సన్ మంచివాళ్ళు కాకపోయినా కొంచెం కేర్, కొంచెం లవ్ చూపించేసరికి ఓవర్ గా ట్రస్ట్ చేసేస్తారు. ఓవర్ గా ట్రస్ట్ చేయడం అండ్ ఆ ప్రేమ, ఆ వాళ్ళు చూపించే ఆ మాయ మాటలు, లైక్ ఏదో హాయ్ హౌ ఆర్ యు, బాగున్నావా, టైం కి తినురా అని వాళ్ళు యూజ్ చేసే స్వీట్ వర్డ్స్ కి వీళ్ళు వెంటనే ఇంకా కనెక్ట్ అయిపోతారు. అసలు ఆడెవడు, నిన్ను ఎందుకు అడుగుతున్నాడు, అసలు రీజన్ ఏంటి, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతని ప్రొఫెషన్ ఏంటి, ఇంక ఇవేమి చూడరు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా యాప్స్ ఒకటి తగలబడ్డాయి ఇప్పుడు, ఫేస్బుక్ లు, ఇన్స్టాలు. ఇంకా వీటిలోనే పర్సన్ ని చూసుకోకుండానే ఇంకా వీళ్ళ పాటికి వీళ్ళు ఇంక ఇవన్నీ అంతకన్నా ఘోరంగా ఇప్పుడు టిండర్ అవన్నీ కూడా వచ్చాయి కదా. అవును, ప్రొఫైల్స్ చూసుకుని మ్యాచ్ అయితే అవును. సో వీటి వల్ల ఏంటి అని అంటే అతిగా కనెక్ట్ అయిపోతున్నారు. తర్వాత తెలుస్తుంది కొన్ని రోజులకి వీళ్ళు ఇంకా ఈ ఎమోషనల్ గా వీళ్ళకి బాగా కనెక్ట్ అయిన టైంలో వీళ్ళ సీక్రెట్స్ అండ్ పర్సనల్ ఇష్యూస్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రతిదీ చెప్పేస్తారు వీళ్ళకి. ఇంకా పక్క వాళ్ళు ఏంటంటే అతను ఓకే మంచివాడే ప్రేమ చూపిస్తే నో ప్రాబ్లం, బట్ అలా కాకుండా కన్నింగ్ ఫెలో, సైకోనో లేదంటే ఒక దొంగ ఎవరో అయితే సో నీ లైఫ్ ఇంకా వాళ్ళ చేతిలో పెట్టేసినట్లేగా. మళ్ళీ అక్కడ నుంచి నువ్వు బయటికి రావాలి అంటే ఎన్ని రోజులు పడుతుందో తెలియదు, ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు, అసలు నువ్వు ఉంటావో ఓడతావో కూడా తెలియదు. అలాంటి ఫేక్ పీపుల్స్ కి ఎమోషనల్ గా కనెక్ట్ అయితే. కానీ ఈ రోజుల్లో అబ్బాయిలు కూడా సేమ్ సిచ్యువేషన్ అమ్మాయిల నుంచి ఫేస్ చేస్తున్నారు. అవును. సో అలాంటి సిచ్యువేషన్ లో మీరు అబ్బాయిలకి ఏం చెప్తారు? అంటే ఇలా మోసం చేస్తున్న అమ్మాయిలు లిస్ట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఈ రోజులో కంపేర్ చేసుకుంటే. అవును, అమ్మాయిల కన్నా కూడా అబ్బాయిలు ఎక్కువ మోసపోతున్నారు. సో ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మ్యాట్రిమోనీ యాప్స్ అని నెంబర్ ఆఫ్ యాప్స్ ఉన్నాయి. సో ఇందులో ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. సో పెళ్లి కోసం ఏ అబ్బాయి అయినా కూడా పెళ్లి చేసుకోవాలి, భార్య పిల్లలతో చక్కగా ఉండాలి అని చెప్పని అనుకుంటున్నారు. సో అయితే ఈ మ్యాట్రిమోనీ యాప్స్ లో కూడా పరిచయం అయ్యే అమ్మాయిలు బాగా మోసం చేస్తారు. లైక్ నంబర్ ఆఫ్ అమ్మాయిల లిస్ట్ ఉంటది కదా, సో
ఫస్ట్ ప్రొఫైల్ రిక్వెస్ట్ పెట్టగానే యాక్సెప్ట్ చేస్తారు. తర్వాత మొబైల్ నంబర్స్ ఎక్స్చేంజింగ్ ఉంటది. సో ఇంకా ఆఫ్టర్ లొకేషన్ షేర్ చేసుకోవడం, ఆ తర్వాత మళ్ళీ ఇంకా షాపింగ్ అని తీసుకెళ్తూ ఉంటాడు. ఇంకా ఇది షాపింగ్ తో ఆగిపోదు, ఇంకా బ్యూటీ పార్లర్ కి పాపం అన్నిటికీ వాళ్ళు నొక్కిరి బిక్కిరి చేసేసి తిప్పేస్తారు ఈ అమ్మాయిలు. అంతా అయిపోయిన తర్వాత చివరికి హాస్పిటల్లో మా అమ్మకు బాగలేదు, నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర, ఇంకా నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. ఇలాంటి బాధ్యులు కూడా వచ్చారు నా దగ్గర కౌన్సిలింగ్స్ కి. అంటే లక్షల్లో పెట్టుకున్నారు యాక్చువల్లీ వీళ్ళు. మా అమ్మకు బాగలేదు, సో హాస్పిటల్లో జాయిన్ చేశారు. సో సర్జరీ చేయాలంటున్నారు. ఇంకా మరి నువ్వు కాకపోతే నాకు ఎవరు హెల్ప్ చేస్తారు అని చెప్పేసి అమౌంట్ 2 lakhs 3 lakhs 5 lakhs కూడా ఇచ్చేస్తారు వీళ్ళు బ్లైండ్ గా నమ్మేసి. తర్వాత ఆ 5 lakhs ఎప్పుడైతే ఆ అమ్మాయి హ్యాండ్ లోకి పడిపోతాయో ఇంకా నెంబర్ ఉండదు, అసలు ఆ అమ్మాయి గురించి ఏమీ తెలియదు. అంటే ఈ అబ్బాయిలు కూడా ఏంటంటే ఫస్ట్ ఆ అమ్మాయి గురించి తెలుసుకొని ఆ తర్వాత పెళ్లి గాని, రిలేషన్ గాని, ఫ్రెండ్షిప్ గాని కొంచెం స్టార్ట్ చేయమని చెప్తాను. దీంట్లో ఏంటంటే మనం అమ్మాయిల్ని బ్లేమ్ చేయట్లేదు, అబ్బాయిల్ని బ్లేమ్ చేయట్లేదు. అవును, ఇది ఒక లైక్ నా పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇది ఒక చైన్ సిస్టమ్ లా ఫామ్ అయిపోయింది. ఏ రిలేషన్ లో చూసుకున్నా ఒక అబ్బాయి జెన్యూన్ ఉంటే అమ్మాయి మోసం చేస్తుంది, అమ్మాయి జెన్యూన్ ఉంటే అబ్బాయి మోసం చేస్తాడు. సో ఇదేంటి అని అంటే ఇప్పుడు మోసపోయిన అమ్మాయి మళ్ళీ ఎవరినో నమ్ముతుంది. అవును, వేరే వాడు ఈమె కనెక్ట్ అయినప్పుడు నేను ఒకరి దగ్గర మోసపోయా, నేను అది ఇక్కడ తీర్చేసుకుంటా. సో ఆ అబ్బాయి జెన్యూన్ ఉన్నవాడు ఏదో అవుతున్నాడు, అదే ఆ అబ్బాయి వెళ్ళి ఇంకొక అబ్బాయి దగ్గర తీసుకున్నాడు. ఇది ఒక ఏంటంటే చైన్ సిస్టమ్ ఫామ్ అవుతుంది. కానీ అసలు ఒక లవ్ అంటే ఏంటి, దానికి ఉన్న ఎథిక్ ఏంటి, దాన్ని మనం ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది ఈ జనరేషన్ లో అయితే ఎవరికి లేదు, నాలెడ్జ్ లేదు చెప్పాలి అని అంటే. వీళ్ళు ఏంటంటే లవ్ అంటే మనీ, ఫిజికల్ సాటిస్ఫాక్షన్స్ అంతే. ఈ రెండు ఆ పర్సన్ దగ్గర లేకపోయినప్పుడు వెంటనే ఏదో ఒక రీజన్ తో గొడవలు పెట్టేసుకోవటం, నెంబర్ ఆఫ్ సెక్షన్స్ తో కేసెస్ ఫైల్ చేయించడం, జంప్ చేయడం. సో దానికి ఇప్పుడు లవ్ అని కాకుండా లివ్ ఇన్, ఫ్రెండ్స్ జోన్, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్, ఇవన్నీ కొత్త కొత్త పేర్లన్నీ స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇలాగా చాలా మంది ఎమోషనల్ లో బ్రేక్ డౌన్ అయిపోయి ఉంటారు. వాళ్ళ ఎమోషన్స్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఫస్ట్ మనం బ్రేక్ డౌన్ అవ్వడం కన్నా కూడా ఎక్కువగా ఎమోషనల్ రిలేషన్షిప్స్ కి కనెక్ట్ అయ్యే వాళ్ళు అబ్బాయిలు ఫస్ట్. అండ్ సెకండ్ వచ్చేసి డైవర్స్డ్ ఉమెన్స్, డైవర్స్డ్ గానీ లేదు అంటే హస్బెండ్ లేని వాళ్ళు కానీ, సింగిల్ గా ఉన్న ఉమెన్. సో వీళ్ళిద్దరు ఎక్కువగా ఈ ఎమోషనల్ రిలేషన్షిప్స్ కి ఎడిక్ట్ అవుతున్నారు. వీటికి వీళ్ళు అట్రాక్ట్ అండ్ ఎడిక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఫస్ట్ పని అనేది వెతుక్కోవాలి. లైక్ ప్రేమనైనా ఆనందాన్నైనా మనలో మనమే సంపాదించుకోవాలి. ఎవరో వచ్చి నువ్వు అందంగా ఉన్నావు, నువ్వు లంచ్ చేసావా, ఇవన్నీ అడగటం ఇదంతా కూడా ఒక సిల్లీ క్వశ్చన్స్. సో అడగటం తప్పు కాదు, బట్ మనం వాళ్ళ దగ్గర కోరుకోవడం తప్పు. ఇది నీకు ఆకలిస్తే నువ్వు అన్నం తిను టైం కి, సో నువ్వు ఫుడ్ తింటే నీ హెల్త్ కరెక్ట్ గా ఉంటది. సో ఈ చిన్న లాజిక్ ని ఎందుకు మిస్ అవుతున్నారు? వాళ్ళు ఎవరో ఫోన్ చేసి నువ్వు తిన్నావా లేదని అడగడం, లేదు అంటే వాళ్ళు ఫోన్ చేస్తేనే నువ్వు ఫుడ్ తీసుకోవడం, సింపతిని ఎంజాయ్ చేస్తున్నావు. ఈ ఎంజాయ్మెంట్ ఎందుకు నువ్వు పక్క వాళ్ళు ఎత్తుక్కుంటున్నావు? నిన్ను నువ్వు ప్రేమించుకో. మీకు మీరు అందంగా ఉన్నారో లేదో ఒక మిర్రర్ లో చూసుకోండి. మీరు లేదంటే మీ ఫేస్ గ్లోగా రావడానికి ఏం చేయాలి నేచురల్ గా అవి పాటించండి. సెల్ఫ్ టైం ఇచ్చుకుంటే మీరు టైం కేటాయించుకోండి. అండ్ మీకు ఆకలిస్తే మీరు ఫుడ్ తినండి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మీకు ఎంజాయ్ చేయాలి, పీస్ఫుల్ గా ఉండాలి అనుకుంటే ఏదైనా పార్క్ కి వెళ్ళండి. అంతేకాని ప్రతిదీ పక్కవాడు రావాలి, కారులో లేదా బైక్ మీద తీసుకెళ్ళాలి, సినిమాకి వెళ్ళాలి, పార్టీకి వెళ్ళాలి, పబ్కి వెళ్ళాలి, ఇవన్నీ కూడా అదర్ పర్సన్ మీద ఎందుకు డిపెండ్ అవుతున్నారు? ఎందుకు వాళ్ళకి కనెక్ట్ అవుతున్నారు? ఎప్పుడైనా కూడా సెల్ఫ్ లవ్ ఈజ్ ద బెస్ట్. సో అది కాకుండా ఎప్పుడైతే అదర్ పర్సన్ కి మనం లైక్ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతామో మన జీవితం అనేది వన్స్ అది ఒకవేళ కనెక్ట్ అయిన తర్వాత ఆ పర్సన్ గుడ్ అయితే నో ప్రాబ్లం. బట్ కానీ గుడ్ పర్సన్ అయినా కూడా ఏదో ఒక రోజు మన నుంచి దూరంగా వెళ్ళిపోతే సో అప్పుడు మళ్ళీ నువ్వు బయటికి రావాలి కదా. అలా కాకుండా రియాలిటీలో బతకమని చెప్తున్నాను నేను. సో రిలేషన్షిప్ అంటే లవ్, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ ఇవే ఏమి కాకుండా ఏ రిలేషన్ లో అన్నా, అమ్మ నాన్న ప్రేమ దగ్గర నుంచి ఏ రిలేషన్ లో అన్నా ఎమోషనల్ గా కనెక్ట్ అయి ఉంటే అది మన ఎదుగుదలని ఆపేస్తుంది అంటారు. అది ఎంతవరకు నిజం? అది 100% కరెక్ట్. ఎమోషనల్ గా పేరెంట్స్ తో కనెక్ట్ అవ్వడం అనేది అది ఉండవలసిన వరకే ఉండాలి, పరిధి దాటి ఏది కూడా ఉండకూడదు. సో ఒక పేరెంట్ ఇచ్చే ఏదైతే ఉంటదో లైక్ మనకి ఎడ్యుకేషన్ పరంగా గానీ, ఫైనాన్షియల్ పరంగా గానీ, అండ్ వాళ్ళు చూపించే ప్రేమ పరంగా, సో అది బయట వాళ్ళు ఎవరు ఇవ్వలేరు. బట్ కాకపోతే దానికోసం మనం పాకులాడకూడదు.
ఎస్. సో ఒక ఫాదర్ అయినా మదర్ అయినా సో వాళ్ళు చేయాల్సిన వరకు వాళ్ళు చేస్తారు. సో అంతేగాని వాటికి మనం కనెక్ట్ అవ్వకూడదు. అవును. సో వాళ్ళు ఇచ్చే గైడెన్స్ గానీ అది ఫాలో అయ్యి మనల్ని మనం పికప్ చేసుకొని స్ట్రాంగ్ గా ఉండాలి మైండ్. ఏదైనా ఒకళ్ళ మీద డిపెండెంట్ అయి ఉన్నా, ఒకరితో ఎమోషనల్ గా కనెక్ట్ అయి ఉన్నాము అని అంటే డౌన్ ఫాల్ స్టార్ట్ అయిపోయినట్టు. Yes. ఎగ్జాక్ట్లీ.